ఓకే. సో, ఫైనల్‌గా మేడం ఇప్పుడు చూస్తే సరే ఎంపీ మీరైతే ఒక మాక్సిమం ఎన్ని గెలుస్తారని మీరనుకుంటున్నారు? ఇందాక నేను అడిగిన ప్రశ్నకి. మేమైతే బలంగా కొట్లాడుతున్నామండి. అంటే ప్రజలకు కూడా బలంగా చెప్తున్నాము. అంటే నాకున్న సంఖ్య అయితే తక్కువనే ఉంది. కానీ దాదాపు అన్ని స్థానాల్లో గెలవాలని నేను జస్ట్ కోరుకుంటున్నాను. ఎవరైనా ఒక అదే బలమైన కోరుకుంటారు. నాయకురాలిగా అంటే ఎందుకంటే మోడీ ప్రభంజనం, మోడీ కార్యక్రమాలు చూస్తా ఉన్నాం. సో, దేశం మొత్తం కూడా మోడీ జపం చేస్తూ ఉంది పరిస్థితి. ఎందుకంటే ఈరోజు ప్రపంచ దేశాల్లో కూడా మన భారతదేశాన్ని ఒక అగ్రగామంలో నిలబెట్టినటువంటి ఘనత మోడీ గారికి ఉందని చెప్పి అన్ని అది జగమెరిగిన సత్యం అందరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. అది కాదనలేని సత్యం. కానీ నిజంగానే అవన్నీ వాళ్ళు దాదాపు 400 సీట్లు అంటున్నారు. సో, రేపొద్దున అధికారం అక్కడికి కాంగ్రెస్ పార్టీ కూడా మేము కూడా ఇండియా కూటమి ద్వారా మేము కూడా ఏం చదువుతామని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో, తెలంగాణలో ఉన్న 17లో మీకెన్ని రావచ్చు మ్యాక్సిమం? నా అంచనా ప్రకారం అయితే మేము ఒక 6 రావచ్చు 6 రావచ్చు. అనుకుంటున్నాను. ఓకే. రైట్. ఎందుకంటే ఓకే మీరు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎక్కువ వస్తే ఎక్కువ రావాలని బలంగా బలంగా కొట్లాడతాము. అనుకుంటున్నారు. అదే రావాలి అనేదే ప్రజలకు మేము చెప్పేది ఏంటంటే మన గలం అనేది వినిపించాలి. ఖచ్చితంగా తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను వినిపించే గలాలే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉండే నాయకులు అనేది బలంగా చెప్తాము. నా అంచనా అయితే అది. ఎలక్షన్ ముందు ఫైనల్గా ఎందుకంటే కవిత అరెస్ట్ అనేది చాలా నాటకీయ పరిణామాల మధ్య చోటు చేసుకుని కొన్ని రోజులు ఆపి ఓ రోజు కొన్ని రోజులు ఏమో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని